శ్రీలంకతో తొలి వన్డేలో గెలిచే స్థితి నుంచి అనూహ్యంగా టై చేసుకున్న టీమిండియా రెండో వన్డేలో టపటపా కుప్పకూలు ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడైన అర్ధశతకంతో దుమ్ము రేపడంతో సులువుగా గెలిచేస్తుందనుకున్న టీమిండియా వరుసగా వికెట్ కోల్పోయి పరాజయం పాలింది. దీంతో 3 వన్డేల సిరీస్ లో 1-0తో శ్రీలంక ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కొలంబో వేదికగా ఆగస్టు 4వ తారీఖున జరిగిన రెండో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సే 6 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, 241 పరుగుల లక్ష్య ఛేదనలో ఓ దశలో 13.2 ఓవర్లలో 97 పరుగులకు వికెట్ కోల్పోకుండా పటిష్టంగా నిలిచింది భారత్. ఆ తర్వాత నుంచి వరుసగా వికెట్లు పడ్డాయి. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయి భారత్ ఓటమి పాలైంది. తొలి వన్డేలో అర్ధశతకంతో దుమ్ము రేపిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రెండో మ్యాచ్ లోనూ అదరగొట్టిన టీమిండియా పరాజయం పాలైంది. లక్ష్య ఛేదనకు భారత్ అద్భుతంగా ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 64 పరుగులతో దుమ్ము రేపాడు. 5 4లు 4 6లతో దుమ్ము రేపాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. దూకుడు కొనసాగించిన రోహిత్ శర్మ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అయితే 14వ ఓవర్లో లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సే బౌలింగ్ లో రోహిత్ అవుట్ అయ్యాడు. దీంతో 97 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. శ్రీలంక స్పిన్నర్స్ వాండర్స్ దాటికి భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది. శుభన్ దుబే పరుగులేమి చేయకుండానే అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 14 రన్స్ చేసి త్వరగానే అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా డక్అవుట్ అయ్యాడు. తొలి 6 వికెట్లను వాండర్సే కైవసం చేసుకున్నాడు. 50 పరుగుల వ్యవధిలో 6 వికెట్లను భారత్ చేజార్చుకుంది. 147 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పేకల్లోతు కష్టాలు పడింది. భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా పోరాడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దాటిగా ఆడాడు. 44 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు అక్షర్ పటేల్. వాషింగ్టన్ సుందర్ 15 పరుగులు చేసి అతనికి సహకారం అందించాడు. వీరిద్దరూ 38 పరుగులు భాగస్వామ్యం చేయడంతో టీమిండియాలో ఆశలు చిగురించాయి. అయితే 34వ ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. మహమ్మద్ సిరాజ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ 7 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. చివరి వికెట్ గా హర్షదీప్ అవుట్ అయ్యాడు. దీంతో 43 ఓవర్లలోనే భారత్ ఆల్అవుట్ అయింది. లంక బౌలర్ లో జెఫ్రే వాండర్సే 10 ఓవర్లో 33 పరుగులు ఇచ్చి 6 వికెట్లతో సత్తా చాటాడు. కెప్టెన్ చరిత్ అస్లంక 3 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. కమింద్ మెండిస్ 40 పరుగులు చేయగా ఆవిష్క ఫెర్నాండో 4 పరుగులు చేశాడు. దునిత్ వెల్లలాగే 39 పరుగులు చేసి రాణించాడు. భారత బౌలర్లో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ తలా 1 వికెట్ తీసుకున్నారు.